ఇక రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించిన ప్రభుత్వం రేపటి నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర్వుల ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం కోసం వెళ్లింది. సీఎం ఆమోదించిన వెంటనే ఉచిత ఇసుక అమలు ఉత్తర్వులు వెలువడనుందని గనుల శాఖ తెలిపింది. ఈ విధానంలో వినియోగదారులు గనుల శాఖకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇసుకను మనుషులతో తవ్వి తీయించి లారీలో లోడ్ చేయించి తిరిగి డిపోలకు తరలించినందుకు గనుల శాఖకు కొంత ఖర్చు అవుతుంది. దీన్ని నిర్వహణ వ్యయంగా పిలుస్తారు. రీచ్లు డిపోలకు మధ్య ఉండే దూరాన్ని బట్టి ఈ ఫీజులను ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో B1 కేటగిరీ ఇసుక రీచ్లే ఉన్నాయి. వీటిలో యంత్రాలను ఉపయోగించరు. మనుషులే ఇసుక తవ్వి ట్రాక్టర్ లేదా లారీలో లోడ్ చేస్తారు. దీనికయ్యే ఖర్చులతో పాటు రీచ్ నుంచి డిపోకు ఇసుకను తరలించడానికి అయ్యే రవాణా ఛార్జీలను కూడా వినియోగదారులే భరించాలి. జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో కూడిన జిల్లా ఇసుక కమిటీలు ఈ ఫీజులను నిర్ణయించనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 83 B1 కేటగిరీ రీచ్ల పరిధిలో ఇసుక డిపోలున్నాయి. ఇవి 18 జిల్లాలో ప్రతిమా ఇన్ఫ్రా, 8 జిల్లాలో GCKC కంపెనీల నియంత్రణలో ఉన్నాయి. ఆ కంపెనీల ప్రతినిధుల సమక్షంలో గనుల శాఖ అధికారులు ఇసుక నిల్వలను తనిఖీ చేశారు. మొత్తం 43 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వాటిని శనివారం రాత్రికల్లా గనుల శాఖకు పూర్తిగా స్వాధీనం చేసినట్లు తెలిసింది. డిపోల్లో ఉన్న ఈ ఇసుకను సోమవారం నుంచి ప్రజలకు ఉచితంగా అందించనున్నారు. రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధి విధానాల్లో పొందుపరిచారు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్ల బండి వంటి వాహనాలు తీసుకుని వచ్చి ఇసుకను తీసుకువెళ్లవచ్చు. ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకునే ఏర్పాటు కూడా చేయనున్నారు. నిర్వహణ ఛార్జీలు ఇంకా గ్రామ పంచాయతీలకు ఇచ్చే 88 ఫీజును ఆన్లైన్ లోనే చెల్లించేలా నిబంధన తీసుకురానున్నారు.